ఇటీవలే రేవంత్ రెడ్డి సర్కార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ఒక రోజు రాత్రి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. బన్నీ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం వల్లే తెలంగాణ సర్కార్ ఇదంతా చేస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక బన్నీ అభిమానులైతే రేవంత్ రెడ్డిని కడిగి పారేస్తున్నారని సమాచారం. అయితే సీఎంపై అనుచిత పోస్టులను పెట్టేవారిని పోలీసులు జల్లెడ వేసి మరీ పట్టుకుంటున్నారు. ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు పోస్ట్ పెట్టినా సరే కేసు బుక్ చేస్తున్నారు. అంతేకాదు చేతికి చిక్కితే కటకటాల వెనక్కి నెట్టి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వీరిలో స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారట. వారిని వదిలేయండి బాబోయ్ అంటూ కొందరు, వారికి బుద్ధి చెప్పాల్సిందే అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిల్లకాయలు పోలీసులను ట్యాగ్ చేసి మరీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారట. వీరు మాత్రమే కాకుండా బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్ కూడా అనుచిత పోస్టులతో రెచ్చిపోతున్నారని టాక్ నడుస్తుంది. వీరిని కాంగ్రెస్ లీడర్లు గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎంపై అభ్యంతరకరమైన పోస్టులు ఎక్కువగా పడ్డాయని అంటున్నారు. తొక్కలో గవర్నమెంట్, తొక్కలో రేవంత్ రెడ్డి అంటూ కొందరు రెచ్చిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ పోస్టులను కూడా తవ్వి మరీ రేవంత్ రెడ్డిని అవమానించినందుకు తగిన శిక్ష వేస్తున్నారట. ఏదేమైనా ఫ్యాన్స్ ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు. పైగా అల్లు అర్జున్ కే బ్యాడ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.